Okay, so we actually discussed text to text using with ChatGPT కదా. సో టెక్స్ట్ టు టెక్స్ట్ డిస్కస్ చేసాం. అంటే మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్కి సొల్యూషన్ లేకుంటే ప్రాంప్ట్కి రిలేటెడ్గా ఎలా ప్రాంప్ట్స్ ఇవ్వాలో మనం చూసాం. ఆ ప్రాంప్ట్స్ బేస్ చేసుకొని మనకి ఎట్లా అవుట్పుట్ టెక్స్ట్ రూపంలో వస్తుందో మనం చూసాం. సో ఈవెన్ లాస్ట్ సెషన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇచ్చాం ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి, రెజ్యూమే క్రియేట్ చేయడానికి. సో అది టెక్స్ట్ టు టెక్స్ట్. సో టెక్స్ట్ టు ఇమేజ్. సో టెక్స్ట్ టు ఇమేజ్ కూడా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఒక టెక్స్ట్ ఇచ్చి ఆ టెక్స్ట్ బేస్లో ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం. సో అది అందరూ టాస్క్ కూడా క్రియేట్ చూశారు. సో నేను మల్టిపుల్ ప్రాంప్ట్స్ మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. సో మల్టిపుల్ ప్రాంప్ట్స్కి రిలేటెడ్గా చాట్ జీపీటీ కానీ లేకుంటే డిఫరెంట్ టూల్స్ లైక్ గ్రోక్ కానీ డీప్ సిక్ కానీ యూజ్ చేసి టెక్స్ట్ ఇమేజెస్ అనేది క్రియేట్ చేశారు, టెక్స్ట్ టు ఇమేజ్. సో డిఫరెంట్ బేబీ ఇమేజెస్ క్రియేట్ చేశారు, డిఫరెంట్ ఇమేజెస్ క్రియేట్ చేశారు, యానిమేషన్ ఇమేజెస్ క్రియేట్ చేశారు. డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ మనం క్రియేట్ చేసాం. సో మనం ఈవెన్ ఫస్ట్ సెషన్స్లో మన ఫోటో ఇచ్చి గిబ్లీ ఇమేజెస్ క్రియేట్ చేసాం. సో మల్టిపుల్ థింగ్స్ టెక్స్ట్ టు ఇమేజ్ మనం క్రియేట్ చేసాం. సో మన ఫోటో అంటే లైక్ ఇమేజ్ టు ఇమేజ్, బట్ ఇమేజ్ని మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఆ ఇమేజ్ని ఐదర్ యానిమేట్గా మార్చడమా లేకపోతే సంథింగ్ గిబ్లీగా మార్చడమా లేకుంటే సమ్ కార్టూన్ స్టైల్లో మార్చడం, అట్లా మనం ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి ఇమేజ్ క్రియేట్ అయింది. అండ్ టెక్స్ట్ టు వాయిస్ ఆల్సో క్రియేటెడ్. సో టెక్స్ట్ టు వాయిస్కి డిఫరెంట్ టూల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 1 minute. సో టెక్స్ట్ టు వాయిస్కి ఏ టూల్స్ చెప్పాం, ఏ టూల్స్ డిస్కస్ చేసాం, ఎనీవన్ చాట్లో పెట్టండి మెసేజ్. జస్ట్ టైప్ హియర్ ఇన్ ద చాట్. వాయిస్ జనరేషను ఏ టూల్స్ వాడాం? టెక్స్ట్ ఇచ్చి నాకు వాయిస్ కావాలి. 11 ల్యాబ్స్, ఇంకా టీటీఎస్ మేకర్, ఇంకా ఓన్లీ రెండేనా? ఓపెన్ ఏఐ.fm, ఓకే. ఇంకా టీటీఎస్ మేకర్, దేశీ వోకల్, క్లిప్ చాంప్. సో మనం టెక్స్ట్ టు వాయిస్ ఐ థింక్ సో టెక్స్ట్ టు వాయిస్, హియర్ ఇట్ ఈస్. టీటీఎస్ మేకర్, డ్రీమ్ సింక్, ఓపెన్ ఏఐ.fm, క్లిప్ చాంప్, దేశీ వోకల్, 11 ల్యాబ్స్, మల్టిపుల్ టూల్స్ కవర్ చేసాం. సో వన్ స్పెసిఫిక్ టూల్ అని ఏం లేదు, మల్టిపుల్ కవర్ చేసాం. బట్ నేను దీంట్లో ఓపెన్ ఏఐ, క్లిప్ చాంప్ బెస్ట్ అని. ఈ కెన్ ఆల్సో యూజ్ 11 ల్యాబ్స్, బట్ ఈ రెండు ఓపెన్ ఏఐ.fm అనేది కొంచెం బాగుంది.
సో మనం దాంట్లో పాపులర్ ఏంటిది కూడా మనం డిస్కస్ చేసాం. నౌ వీ హ్యావ్ వన్ పెండింగ్, దట్ ఈస్ టెక్స్ట్ టు వీడియో. సో టెక్స్ట్ టు వీడియో ఆర్ సంథింగ్ వీ కెన్ సే, ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేస్తాం, టెక్స్ట్ టు ఇమేజ్, అండ్ ఫ్రమ్ దేర్ ఇమేజ్ టు వీడియో. Okay, so this is complete topics, right? So what we understood initially. So additionally, what we covered, we created something songs, we created something uh, resume preparation, and we created PPT generation. These are the different things. సో ఈ టెక్స్ట్ టు లైక్ ఇమేజ్ టు వీడియో ఆర్ మేబీ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ క్రియేట్ చేసి వీడియో జనరేట్ చేసే దాంట్లో దెర్ ఆర్ సమ్ టూల్స్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ యాక్చువల్లీ, లైక్ ఈవెన్ వాయిస్ కూడా లాట్ ఆఫ్ టూల్స్, బట్ మనం ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ టూల్స్నే ఫోకస్ చేసాం. బికాస్ ఆ టూల్స్ ఏమంటే కొంచెం ట్రెండింగ్ టూల్స్ అనొచ్చు, లేకుంటే కొంచెం ఫ్లెక్సిబుల్ ఫర్ ఎవ్రీ వన్ అనొచ్చు. సిమిలర్లీ, ఈవెన్ ఏఐ జనరేటెడ్ వీడియోస్ క్రియేట్ చేయడానికి దెర్ ఆర్ సమ్ ట్రెండింగ్ టూల్స్. సో ఏఐ జనరేటెడ్ వీడియోస్కి దెర్ ఆర్ సమ్ ట్రెండింగ్ టూల్స్, ఏఐ జనరేటెడ్ వీడియోస్. సో దాంట్లో కొన్ని పెయిడ్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ ఉన్నాయి. సో పెయిడ్ యాప్స్, ఫ్రీ యాప్స్ డిఫరెన్స్ చూద్దాం. సో ఏ ఏది ఎట్లా వాడతామో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బేబీ ఇమేజ్ తీసుకొని మనం ఒక పాడ్కాస్ట్ స్టైల్లో చేయాలి అనుకుంటే కొన్ని టూల్స్, అంటే లైక్ ఈ టూల్స్ అన్నీ దేనికైనా వాడచ్చు, బట్ మనం ఇచ్చే ప్రాంప్ట్, ఇమేజ్ క్రియేట్ చేసిన ఇచ్చే ప్రాంప్ట్ బట్టి జనరేట్ చేస్తాం. సో దీంట్లో మనం ఒక్క 5 టూల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఇది హెడ్రా. సో హెడ్రా క్యారెక్టర్ 3 అంటాం జనరల్గా. అండ్ దెన్ వీ డూ హ్యావ్ క్లింగ్ అండ్ సింక్ డాట్ ఎస్ఓ అని ఒకటి ఉంది. క్యాప్ కట్ ఒకటి ఉంది, క్యాప్ కట్. దేర్ ఆర్ డిఫరెంట్ టూల్స్, బట్ నేను కొంచెం ఓన్లీ కొన్ని స్పెసిఫిక్గా చెప్తున్నా. ఓజో. సో ఇవి కాకుండా దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ టూల్స్. కొన్ని పెయిడ్ అయితే చాలా ఉన్నాయి, లైక్ విక్టోరి అని, లుమెన్ 5 అని, రన్వే ఎంఎల్ అని, అవర్ 1 అని, కొలోసిన్ అని, ఫేస్ ఫ్యూషన్. డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, చాలా 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 టూల్స్. అవతారి ఎఫ్ఐ. సో కొన్ని పెయిడ్ వెర్షన్స్ ఇవి. వేవ్ టు లిప్, ఇంకొకటి శాట్ టాకర్ కదా, శాట్ టాకర్ అని, ఇట్లా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. సో అన్ని టూల్స్ పైన మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ జనరల్గా ఈ టూల్స్ లైక్ ఈవెన్ ఇప్పుడు ట్రెండింగ్లో కొంచెం హేజన్ అని ఒకటి ఉంది కదా, హేజన్ కూడా కొట్టచ్చు. దెర్ ఆర్ డిఫరెంట్ టూల్స్. డిఐడి, కరెక్ట్. సో డిఐడి ఉంది, సింథసియా ఒకటి ఉంది, ఇలై.io ఒకటి ఉంది, డీప్ బ్రైన్ ఒకటి ఉంది. మల్టిపుల్ టూల్స్. యా, ఇన్విడియో ఆల్సో ఐ కెన్ యూస్. బట్ కొంచెం అంటే రియలిస్టిక్గా మనకు ఈజీగా యూజ్ చేసేదానికి ఈ టూల్స్ జనరల్గా యూజ్ చేయొచ్చు. బట్ ఒక టూల్ మీకు ఐడియా ఉంటే యూ కెన్ యూజ్ ఆల్ టూల్స్ సిమిలర్ వే. కరెక్ట్. హైలో యూఎస్. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్. ఇప్పుడు మనం లిస్ట్లో మనం చెప్పినవి చూస్తే ఈ 6 కాకుండా ఆల్మోస్ట్ ఒక 15+ టూల్స్ నేమ్స్ చెప్పాను నేను. బట్ జనరల్గా ఇవి మనకు యూసేజ్ అనేది కొంచెం ఈజీ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ ఈ హెడ్రా ఒక్కొక్కసారి వర్క్ అవ్వట్లేదు, అంటే ఓపెన్ చేస్తే వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఇప్పుడు కొంచెం ఓకే అనిపిస్తుంది. బట్ ఇనిషియల్గా
మీరు ఒక 6 మంత్స్ 5 మంత్స్ బ్యాక్ చూసినప్పుడు కొంచెం ఓపెన్ చేస్తే ఒక్కోసారి ఓపెన్ కూడా కాదు. బట్ నౌ ఇట్ ఈస్ ఫైన్. బట్ ఏదైనా పెయిడ్ వర్షన్స్ కున్న ఆ రియాలిటీ వేరే ఉంటుంది. అంటే లైక్ యూటిలైజేషన్, అంటే మీరు ఎక్కువ లెంతీ వీడియోస్ క్రియేట్ చేయాలన్నా, ఫాస్ట్గా క్రియేట్ చేయాలన్నా, మీరు ఇన్ కేస్ ఓన్లీ మీ ఫోకస్ అంతా ఓన్లీ వీడియో జనరేషన్కే అయితే యూ కెన్ ప్లాన్ ఫర్ ఎనీ వన్ పెయిడ్ వర్షన్. సో సబ్స్క్రిప్షన్ లాగా తీసుకొని దెన్ యూ కెన్ గో విత్ దట్. బట్ జస్ట్ ఓన్లీ ప్యాషన్ కింద క్రియేట్ చేయాలనుకుంటే, అంటే లైక్ ఓన్లీ మేబీ 1 or 2 వీడియోస్ అట్లా ఎప్పుడో ర్యాండమ్గా క్రియేట్ చేస్తే కెన్ బెటర్ గో ఫర్ ఫ్రీ వెర్షన్. ఓన్లీ యుల్ గెట్ సమ్ కాయిన్స్ లైక్ క్రెడిట్స్. ఆ క్రెడిట్స్ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు, బట్ చాలా స్లో ఉంటుంది. అండ్ దెన్ యూ నీడ్ టు వెయిట్ కదా. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇనిషియల్గా ఈరోజు జస్ట్ హెడ్రా చూద్దాం. హెడ్రా ఎట్లా ఉంటుంది, అసలు ఏం చేస్తాం దీంతో. ఎనీ వీడియో యూ కెన్ క్రియేట్ ఇట్, బట్ ఓన్లీ థింగ్ ఫస్ట్ యూ నీడ్ టు జనరేట్ సమ్ ఇమేజ్. సో ఒక వీడియో జనరేషన్కి ఏమేమి కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్, మనము ఒక ఇమేజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనం వీడియో ఇచ్చి వీడియో జనరేట్ చేయట్లేదు, ఒక ఇమేజ్ ఇచ్చి వీడియో జనరేట్ చేస్తుంది. బట్ ఈ ఇమేజ్కి ఒక వాయిస్ అనేది ఇవ్వాలి. సో బేసిక్గా ఏఐలో ఈ టూల్స్ని మనం లిప్ సింక్ టూల్స్ అంటున్నాం. సో ఇది యాక్చువల్గా ఏమంటే వీడియో జనరేషన్ అని కాదు, అవతార్ బేస్డ్ లిప్ సింక్ టూల్స్ అంటారు దీన్ని. ఏమంటారు ఈ టూల్స్ని? అవతార్ బేస్డ్ లిప్ సింక్ టూల్స్. సో ఓన్లీ జస్ట్ ఈ టూల్స్ వర్క్ ఏంటంటే మనం ఇచ్చే ఇమేజ్ని, మనం ఇచ్చే టెక్స్ట్ని, అంటే టెక్స్ట్ అంటే లైక్ వాయిస్ని, రెండింటిని బేస్ చేసుకొని ప్రాపర్గా లిప్ సింక్ చేయడమే. లిప్ సింక్ చేస్తూ కొన్ని కొన్ని టూల్స్ అడిషనల్ ఫీచర్స్, ఈవెన్ హ్యాండ్ మూమెంట్స్, ఫేస్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో అందుకనే ఫస్ట్ హెడ్రా అన్నాను. సో ఈ మూమెంట్స్ కూడా చేస్తాయి. సో ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, సో డిఫరెన్స్ ఏంది అనేది మనం ఇక్కడ చూద్దాం. సి, సో ఫస్ట్ ఇది యూస్ కేస్ డిస్క్రిప్షన్, మీరు జస్ట్ చెక్ చేయండి యూస్ కేస్. సో క్విక్లీ బిల్డ్ డిజిటల్ అవతార్స్ ఆర్ గేమ్ క్యారెక్టర్స్ వితౌట్ 3D మోడలింగ్ ఎక్స్పీరియన్స్. సి, క్లింగ్ ఫేమస్ ఎక్కడైందంటే స్టోరీ టెల్లింగ్, కంటెంట్ క్రియేషన్, సినిమాటిక్ షార్ట్స్ తీయాలి పెట్టాలనుకుంటే ఈ క్లింగ్ యూస్ఫుల్. బట్ ఇది చైనా వర్షన్, చైనా ప్రోడక్ట్. ఓకే. అండ్ సింక్ డాట్, సో చూడొచ్చు రీసెర్చ్ కంటెంట్ రిలేటెడ్ యూజ్ చేసేటప్పుడు టీమ్ కొలాబరేషన్స్కి ఇది చాలా యూస్ఫుల్. క్యాప్ కట్ ఎక్కువగా రీల్స్కి, షార్ట్స్కి, యూట్యూబ్ వీడియో ఎడిటింగ్కి, సోషల్ మీడియా కంటెంట్కి ఇది చాలా యూజ్ చేస్తున్నాము. అండ్ ఐ కెన్ సి ఓజో మల్టీ లింగ్వల్ వీడియో డబ్బింగ్, వాయిస్ కవర్ ఫర్ రీల్స్ అండ్ యూట్యూబ్ ఏఐ అవతార్స్కి. సో అగైన్ హేజన్ ఎక్స్ప్లెయినర్ వీడియోస్, ఏఐ ట్యూటర్స్. సో కొన్ని ఛానల్స్ డైరెక్ట్గా ఏఐ ట్యూటర్స్ అని పెట్టి ఈవెన్ ఫేస్ లేకుండా ఏం లేకుండా ఆటోమేట్ చేసేస్తున్నారు. చాలా యూట్యూబ్ ఛానల్స్లో వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడియో అదే జనరేట్ చేస్తుంది, వీడియో అప్లోడ్ అదే చేస్తుంది ఒక వన్ పర్టికులర్ టైంకి. ఆ టైం ఇస్తే ఆటోమేటిక్గా ఆ వీడియోని ఆటోమేటిక్గా క్రియేట్ చేసి అదే అప్లోడ్ చేసుకుంటుంది. మనం చేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ టైం ఓన్లీ ఛానల్ క్రియేట్ చేయడం, అండ్ దెన్ దాంట్లో ఏ కంటెంట్ కావాలి అనేది మీరు ఒక ఆటోమేట్ చేసి పెట్టడం, ఈ టూల్స్కి లింక్ చేయడం అంతే. సో ఇవి ట్రెండింగ్ ఇప్పుడు. సో మన హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండానే చాలా యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతున్నాయి. అండ్ దెన్ ఫాలోయర్స్ కూడా మల్టిపుల్ ఉన్నారు. సో there are a lot of channels like that. Even my friend last week started one channel without any human interaction. ఆటోమేటిక్గా వీడియో జనరేట్ చేయడం, ఆటోమేటిక్గా అదే యూట్యూబ్లో స్పెసిఫిక్ టైంకి అప్లోడ్ చేసుకోండి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ట్రెండింగ్ థింగ్స్ యూ కెన్ జస్ట్ చెక్. సో దిస్ ఆర్ ద టూల్స్. బట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈ టూల్స్ గురించి ఇంకా కొన్ని తెలియాలి. సో మీరు అడగండి, జస్ట్ ఒక ప్రాంప్ట్ లైక్ హెడ్రా.
what other tools, what other tools we have for lip sync, for వీడియో క్రియేషన్. సో మనం ఏం సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాట్ జీపీటీ ఉండగా మనకు మొత్తం ఇదే డీటెయిల్గా ఇస్తుంది. సి, ఇట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ టూల్స్ హియర్. Hazen, what is the key features? What is the use case? DID, photo to video with accurate lip sync. ఏ అవతార్ ఫర్ స్టోరీ టెల్లింగ్? కార్పొరేట్ వీడియోస్. కార్పొరేట్ వీడియోస్ అంటే లైక్ ప్రొఫెషనల్గా వీడియోస్ మనం చూస్తుంటాం. ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఏఐ ఉంటుంది, లైక్ ఏదో కార్పొరేట్ మీటింగ్స్ జరిగినట్టుగా ఇట్లాంటి వీడియోస్ చేయడానికి ఈ టూల్ అనేది చాలా యూస్ఫుల్ అన్నట్టు చెప్తుంది. సో నథింగ్. సో జస్ట్ మీరు ఒక్క ప్రాంప్ట్ ఇచ్చి ఎన్ని టూల్స్ ఉన్నాయో మనం చూడొచ్చు కంప్లీట్. సి, ఇట్ ఈస్ గివింగ్ ట్రైనింగ్ టూల్స్ లైక్ దిస్. సో దీంట్లో ఆల్రెడీ చాలా నేమ్స్ నేను చెప్పాను ఇందాక. సో డీ బ్రైన్ ఏ, విక్టోరీ ఒకటి, అవర్ వన్ ఒకటి, రెగ్యులర్గా యూజ్ చేసేది ఇవి కూడా అవర్ వన్ అండ్ దెన్ ఎల్ఐ. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్. ఓకే, యూ కెన్ కంపేర్ లైక్ దిస్. బట్ ద ఫస్ట్ థింగ్ హియర్, మనకు వీడియో జనరేషన్లో ఫస్ట్ ఇమేజ్ ఒకటి, వాయిస్ కావాలి. సో ఇమేజ్ ఎట్లా క్రియేట్ చేయాలో మనకు తెలుసు, వాయిస్ కూడా ఎట్లా ఇవ్వాలో తెలుసు. సో వాయిస్లో టూ థింగ్స్. ఎయిదర్ మీరు సిస్టమ్ జనరేటెడ్ వాయిస్ అయినా ఇవ్వచ్చు, లైక్ మనం ఏదైతే టూల్స్ యూజ్ చేసి వాయిస్ జనరేట్ చేసామో లైక్ ఓపెన్ ఏ డాట్ ఎఫ్ఎం, టీటీఎస్ మేకర్ అట్లాంటివి. లేదు, మీ ఓన్ వాయిస్ అయినా ఇవ్వచ్చు. ఆర్ థర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీ వాయిసెస్ తీసుకొని ఇప్పుడు ఫన్నీ ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు, లైక్ బ్రహ్మానంద మీమ్స్ అని, ఆలీ మీమ్స్ ఇట్లాంటివి తెలుగులో. లైక్ ఏదైనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నవి, ఆ ఆ వాయిస్ని డౌన్లోడ్ చేసి టూ పీపుల్ క్రియేట్ చేయడం అండ్ దెన్ ఆ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో ఇవ్వడం. సో ఇది థర్డ్ ఏంటంటే, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వాయిస్ని మీరు ఆ వాయిస్ని వరకు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ముబికప్ అని ఒకటి ఉంటుంది, ఆల్ సాంగ్స్ని డైలాగ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ముబికప్ యాప్ నుంచి. సో దాంట్లో నుంచి వాయిస్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాలకృష్ణ వాయిస్ కావాలి, ఓన్లీ జస్ట్ సమరసింహారెడ్డి డైలాగ్ కావాలి, ఆర్ బ్రహ్మానందం ఫనీ డైలాగ్ కావాలి. సో దాంట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేయొచ్చు. సో ఈ వాయిసెస్ అనేది సపరేట్గా డౌన్లోడ్ చేస్తాం. ఆర్ ఈవెన్ ఇన్స్టాలో నుంచి లేదంటే యూట్యూబ్ షార్ట్స్ నుంచి కూడా వాయిస్ని సపరేట్గా, అంటే వీడియో డౌన్లోడ్ చేసి దాని నుంచి వాయిస్ సపరేట్గా డౌన్లోడ్ చేయొచ్చు. సో వాయిస్లో ఐదర్ సిస్టమ్ జనరేటెడ్, అంటే మనం ఈ టూల్స్ యూజ్ చేసి వాయిస్ జనరేట్ చేయొచ్చు, లేదా మన ఓన్ వాయిస్ని ఇవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వాయిస్ని స్పెసిఫిక్గా వాయిస్ని వరకే డౌన్లోడ్ చేసి యూ కెన్ యూస్ దట్. సో అది డిపెండ్స్, మీరు ఎలా చేయాలనుకుంటే వీడియో అలా. అండ్ దెన్ ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం వీడియో జనరేట్ చేయడానికి ఈ టూల్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టూల్స్. సో మనం లాట్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాంప్ట్స్ చాట్ జీపీటీలో ప్రాంప్ట్స్ ఏంటని మీకు పెట్టాను కదా. సో లెట్ మీ జస్ట్ ఓపెన్ దట్ వాట్సాప్ వెబ్, 1 minute. యా, సెషన్ రికార్డింగ్. సో ఓకే, సో మనం ఒక ఛాలెంజ్ తీసుకుందాం. నేను ప్రతి సెషన్ రికార్డింగ్కి మీ టాప్ లెర్నింగ్స్ అండ్ కామెంట్స్ పెట్టమంటున్నా కదా. సో ఎవరు కామెంట్స్ కానీ టాప్ లెర్నింగ్స్ కానీ పెట్టట్లేదు. సో ఈరోజు ఎవరైతే టాప్ 3 లెర్నింగ్స్ పెడతారో కామెంట్స్, వాళ్ళకి మాత్రమే రికార్డింగ్ షేర్ చేస్తాను. డీల్ ఓకేనా? యా, ఓకే, జస్ట్ మినిట్. సో నేను ప్రాంప్ట్స్ జస్ట్ ఓపెన్ చేస్తున్నా, మనం ఆల్రెడీ షేర్ చేశాను నేను.
సో ఈ ప్రాంప్ట్స్లో దెర్ ఆర్ మల్టిపుల్ ప్రాంప్ట్స్ మీరు అందరూ క్రియేట్ చేశారు. సూపర్ సూపర్ ఇమేజెస్ క్రియేట్ చేశారు. సో డాక్టర్గా, సైంటిస్ట్గా, ఆర్టిస్ట్, రైట్, డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్, లాయర్, సైంటిస్ట్ ఐన్స్టీన్ అండ్ మిలిటరీ ల్యాబ్. ఓకే. సో లైక్ స్టీవ్ జాబ్స్, ఐఫోన్, డిఫరెంట్ డిఫరెంట్. సో ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేసాం, ఓన్లీ ప్రాంప్ట్స్, మెయిన్ ప్రాంప్ట్స్ కదా. సో ఆ ప్రాంప్ట్స్ కూడా నేనేం స్పెసిఫిక్గా రాసిన కాదు. ఆ ప్రాంప్ట్స్ని కూడా నేను ఒక్క ప్రాంప్ట్ నేను ఓన్గా క్రియేట్ చేసి ఆ ప్రాంప్ట్ బేస్ చేసుకొని ఒక 20 ప్రాంప్ట్స్ ఇవ్వమని చెప్పాను చాట్ జీపీటీకి. సో 20 అయితే 20, 200 అయితే 200. బట్ ఫస్ట్ వన్ ప్రాంప్ట్ మనం ఇవ్వాలి. లేదు ఆ ప్రాంప్ట్ కూడా మీకు రాలేదు అంటే నేను ఆ ప్రాంప్టింగ్ ఎట్లా ఇవ్వాలో కూడా చెప్పాను. సో చాట్ జీపీటీని అడిగి అట్లాంటి ప్రాంప్ట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంప్ట్స్ మనం ఇక్కడ చూసాం కదా. సో దిస్ ఈస్ ద వన్ యాక్చువల్లీ. సో లెట్ మీ ఫస్ట్, ఓకే, ఏదైనా ఒకటి. ఏ 3-year old బాయ్ డ్రెస్డ్ లైక్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ రైటింగ్ ఈక్వేషన్స్ ఆన్ ఏ చాక్ బోర్డ్ మెస్సీ విత్. ఓకే. సో జస్ట్ నేను ఇది కాపీ చేసి ఫస్ట్ ఈ ఇమేజ్ని జనరేట్ చేసి చాట్ జీపీటీలో. సో ఇది ఒక ఆప్షన్. మీరు ఒక ఇమేజ్ని, ర్యాండమ్ ఇమేజ్ని క్రియేట్ చేయడం బేస్డ్ ఆన్ ఆ ప్రాంప్ట్. లేదు, మీ ఫోటో ఇచ్చి మీ ఫోటోని మేబీ ఈ ఇమేజ్గా చేంజ్ చేయడం. లైక్ మీ ఫోటోకి ఏం చేయాలి అప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ 3-year old బాయ్ అనుకుండా, సో నేను ఫోటో ఇచ్చాను, ఆ ఫోటోకి జస్ట్ ఇది నాకు ఇలా ఫోటో క్రియేట్ చేయమని చెప్పి చెప్పడం, రైట్. సో చూద్దాం, 1 minute. ఒక ప్రాంప్ట్ తీసుకుంటున్నా ఇక్కడ నుంచి. యా, సో ఇలా యూజ్ అబౌవ్ ఫోటో అండ్ దెన్ జస్ట్ చేంజ్ లైక్ దిస్ కదా. సో ఈ ఇమేజ్ కూడా నేను క్రియేట్ చేశాను ఒకటి. లెట్ మీ డౌన్లోడ్ దిస్ అండ్ దెన్ ఆల్సో ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్. సో దిస్ ఈస్ ద వన్ విచ్ ఐ జస్ట్ క్రియేటెడ్. సో సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని ఒక ఇమేజ్ క్రియేట్ చేసింది. లెట్ మీ డౌన్లోడ్ దిస్. ప్యారలల్గా ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ని క్రియేట్ చేయమంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ ఫొటోస్, మేబీ యూ కెన్ డౌన్లోడ్ ఆర్ మీ ఫొటోస్ ఉంటే మీ ఫొటోస్ మీరు ఎవరు చేయాలనుకుంటే ఆ ఫొటోస్ని జస్ట్ ట్రై చేయండి. అండ్ దెన్ మేబీ లెట్ మీ జస్ట్ డౌన్లోడ్ దిస్ ఫోటో. Okay, I just downloaded one pic and then I'm trying to add that photo here. Okay, add photo. This is the image and paste this prompt. So use above photo and as a 1-year-old baby wearing large over-ear headphones sitting on chair. ఓకే, సో సమ్ ప్రాంప్ట్ ఇక్కడ ఉంది. సో నేను ఫోటో కూడా అటాచ్ చేశాను. బట్ ఏంటంటే ఆ ప్రాంప్ట్కి జస్ట్ నేను చేంజ్ చేసింది ఈ ఫోటో యూజ్ చేసి జనరేట్ చేయమంటాను అంతే. లెట్స్ సీ వాట్ ఇట్ క్రియేట్స్. సో మీరు ఏ ఫోటో అయినా అట్లా షేర్ చేసి అటాచ్ చేసి దానికి ప్రాంప్ట్ అడగచ్చు. బట్ ఇక్కడ ఈ ప్రాంప్ట్స్ ఇచ్చేటప్పుడు మీరు చాట్ జీపీటీలో మేబీ మీకు ఫ్రీ వర్షన్ వాడితే లిమిటేషన్ ఉండొచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ జీపీటీ మోడల్స్ మీరు యూజ్ చేయొచ్చు. అంటే లైక్ చాట్ జీపీటీలో ఒకటి, లైక్ గ్రోక్లో ఒకటి, డీప్ సీక్లో ఒకటి, అట్లా. లేదంటే ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఫ్రీ అకౌంట్లో కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ ఓన్లీ 1 or 2 ఇమేజెస్ పర్ డే అనే లిమిట్ ఉంటుంది. అందుకనే అంటున్నా మీరు మల్టిపుల్ టూల్స్ వాడాలి. అట్ ద సేమ్ టైం
అట్ ద సేమ్ టైం మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్ని కూడా క్రియేట్ చేస్తాను. బెస్ట్. సో సమ్ ఇమేజ్ ఇట్లా క్రియేట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, అజూమ్ ఇది ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసాం. సో ఇది ఫస్ట్ ఇమేజ్ క్రియేషన్. ఇచ్చిన ప్రాంప్ట్ ఇచ్చి, అంటే మనం ఫోకస్ అంతా ఓన్లీ జస్ట్ బేబీ క్రియేషన్, బేబీ స్టైల్ ఆఫ్ వీడియోస్ జనరేట్ చేస్తున్నాం కదా. సో ఇట్లా ఇమేజ్ ఫస్ట్ జనరేట్ చేయొచ్చు. జనరేట్ చేసిన తర్వాత వాయిస్ క్రియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఈ ఇమేజ్కి మేబీ సూటబుల్ వాయిస్ ఏదుందో మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఫస్ట్ ఒక టెక్స్ట్ని క్రియేట్ చేస్తాం. సో ఓకే, అరౌండ్ 6 ఇమేజెస్ రీల్ అంట కుమార్ చెప్తున్నారు, ఫైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాంప్ట్ క్రియేట్ ఏ వన్ ఫన్నీ స్టోరీ విత్ 100 వర్డ్స్ ఇన్ తెలుగు. సో తెలుగులో ఒక ఫన్నీ స్టోరీని 100 వర్డ్స్తో క్రియేట్ చేయమని చెప్తాను. సో ఈ వర్డ్స్ ఇది జస్ట్ నేనేం చేస్తున్నా అంటే దీన్ని కాపీ చేసి ఓపెన్ AI.fm. సో నేను యాక్చువల్గా ఏంటి, అదే మీ ఓన్ వీడియో మీ ఓన్ వాయిస్ అయినా ఇచ్చుకోవచ్చు, లేకుంటే వాయిస్ అనేది జనరేట్ చేయొచ్చు. సో నేను నిన్న ఒక వీడియో షేర్ చేశాను, లైక్ పైథాన్ పైథాన్ బిగినర్ అంటే పైథాన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒక 1 ఇయర్ బాయ్ అన్నట్టుగా కదా. సో అట్లా మీరు స్పెసిఫిక్గా హై మోటివేషన్లో వీడియో ఒకటి ఉండాలి అంటే మీరు ఇచ్చే ప్రాంప్ట్ కూడా ఆ రిలవెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హై మోటివేషన్ ఎవరు ఇస్తారు జనరల్గా, మోటివేషనల్ స్పీకర్స్ ఎవరున్నారు వరల్డ్లో టాప్ బెస్ట్ స్పీకర్స్ అంటే లైక్ టోనీ రాబిన్స్ కావచ్చు, బ్లేయర్ సింగర్ కావచ్చు. సో మీరు ఇచ్చే ప్రాంప్ట్లో వాళ్ళ నేమ్ పెట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సో డీప్ సీక్ తీసుకుంటాను. స్టార్ట్ నౌ. గివ్ మీ నేను ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ వీడియోస్ క్రియేట్ చేయాలి. గివ్ మీ టెక్స్ట్, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ బేసిక్ పైథాన్ వీడియో బట్ ఐ వాంట్ టు మోటివేట్ స్టూడెంట్స్ లైక్ టోనీ రాబిన్స్ when I start Python, you know, video. Something I'm just writing very basic prompt here, nothing else. Like I'm creating a basic Python video, but I want to motivate students like Tony Robbins when I explain Python concepts. Something, listen, give me text or give me tips. సో నేను డీప్ సీక్లో జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇంకా టాప్ మీరు ఇచ్చే ప్రాంప్ట్ కూడా, సో జనరల్గా ఇది చూడండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోటివేషన్ కావాలంటే వరల్డ్ బెస్ట్ ట్రైనర్స్ నేమ్స్ ఇవ్వాలి. అంతేకాని లోకల్లో మీ ఏరియాలో ఎవరో గల్లీ లీడర్ ఒకరు ఉంటే గల్లీ మోటివేషనల్ స్పీకరు వాళ్ళ నేమ్స్ ఇస్తే అంత ప్రాంప్ట్ పర్ఫెక్ట్గా రాదు. సో ఏదైనా వరల్డ్ బెస్ట్ ట్రైనర్స్ నేమ్స్ కానీ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఇది ప్రాపర్ కంటెంట్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక స్పెసిఫిక్ ఫీల్డ్ని మీరు మెన్షన్ చేసినప్పుడు ఆ ఫీల్డ్లో టాప్ పీపుల్ ఎవరు వరల్డ్లో, సో అట్లా వాళ్ళ నేమ్స్ ఇచ్చి క్రియేట్ చేయండి. లేదు మీరు లోకల్ స్టైల్లో కావాలనుకుంటే లోకల్ స్టైల్లో కూడా ఇవ్వచ్చు. బట్ జనరల్గా ఎట్లా అయితే సి సో ఇది జస్ట్ ఒక్కొక్కటి క్రియేట్ చేస్తుంది కదా. సో కంటెంట్ నేను ఓన్లీ ఒక టాపిక్ పైన ఇచ్చి ఉండాలి, బట్ ఓకే, ఇట్ ఈస్ జస్ట్ క్రియేటింగ్ లైక్ ది స్టెప్ బై స్టెప్. బట్ ఫైనల్గా ఇదేం చేస్తుందంటే ఫైనల్గా కంప్లీట్ ఈ కంటెంట్ అంతా ఓన్లీ జస్ట్ ఒక సమ్మరైజ్లో కూడా ఇస్తుంది. సో మనం ఆ సమ్మరైజ్లో ఇచ్చిన వాటిని కాపీ చేసినా సరిపోతుంది.
లెట్స్ సి. ఓకే, ఇది క్రియేట్ అవుతుంది. అండ్ ప్యారల్గా, సో ఇది, సో ఫస్ట్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సి మోటివేషన్ రిలేటెడ్గా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు వైబ్లో సంథింగ్ ఆ రిలేటెడ్ చూడాలి. సో రిలేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కోచ్. సో స్పోర్ట్స్ కోచ్ తీసుకోవచ్చు. అంటే కోచ్, కోచ్ ఎట్లా మోటివేట్ ఇస్తాడు జనరల్గా, సో అనే స్టైల్లో ఆ వైబ్ అట్లా ఉంటుంది. అండ్ దెన్ ఈ సెలెక్ట్ వాయిసెస్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాయిస్ సెలెక్ట్ చేశాను. అండ్ దెన్ ఐ ఆల్రెడీ కాపీడ్ దట్ తెలుగు స్టోరీ. అండ్ దెన్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ప్లే. ఒకరోజు చిన్నబాబు ఇంట్లో ఒక్కరే ఉండి ఫ్రిడ్జ్ తెరిచి పెరుగు తిన్నాడు. తిన్న వెంటనే మిక్సీలో మామిడి పండుతో లస్సీ వేశాడు. మామ్మీ వచ్చింది చూసి అడిగింది, ఎవరు చేశారు? బాబు తెలివిగా అన్నాడు, ఇది ఏఐ లస్సీ మామ్మీ. నేను చాట్ జీపీటీకి అడిగాను. అమ్మ నవ్వుతుంది, ఏఐ కాదు నీవే. సో ఇక్కడ స్మైల్ని డైరెక్ట్గా తీసుకోదు. మీకు టాస్క్ ఏంటంటే, ఓకే, మనం సునో డిస్కస్ చేసాం. సునోలో సాంగ్ క్రియేషన్ ఎట్లా చేయాలని చేసాం. బట్ సునోలో ర్యాండమ్గా జస్ట్ ఒక సాంగ్ క్రియేట్ చేసి చాట్ జీపీటీ నుంచి పేస్ట్ చేసి సాంగ్ జనరేట్ చేయడం కంటే, సునోలో ఒక బ్యాక్గ్రౌండ్లో సంథింగ్, ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 లైన్ సాంగ్ అయిన తర్వాత మేబీ సమ్ వాయిస్, డిఫరెంట్ వాయిస్ రావాలి. లేకుంటే సంథింగ్ డిఫరెంట్ ఫ్లూట్ మ్యూజిక్ రావాలి. లేకుంటే సమ్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం వాయిస్ డల్ అవ్వాలి, మళ్ళీ ఇమ్మీడియట్గా పిక్ చేయాలి. సో ఇలాంటి వాటికి అన్నిటికీ టిప్స్ ఉన్నాయి. సో అంటే ప్రతి దానికి మనము బ్యాక్గ్రౌండ్లో మనం ఇచ్చే కంటెంట్ బట్టి, మనం ఇచ్చే ప్రాంప్ట్ బట్టి అది వర్క్ చేస్తుంది సునో. సో జస్ట్ కాపీ పేస్ట్ కంటెంట్ మీరు చూసుంటారు. బట్ దాన్ని కొంచెం కొంచెం స్టైల్ చేంజ్ చేసి ట్రై చేయండి. సో అది ఎట్లా చేయాలి అనేది మీరు సెర్చ్ చేయండి ఒకసారి. మీరు చాట్ జీపీటీకి ఇవ్వండి. సో ఐ వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 సెకండ్స్ బ్రేక్ ఇవ్వాలి ఒక చోట. లేకుంటే మేబీ ఆ 5 సెకండ్స్ డిఫరెంట్ మ్యూజిక్ని ప్లే చేయాలి. సో ఇలాంటివన్నీ ట్రై చేయండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, లాఫ్ ఇది తీసుకోవట్లేదు. సో నేను ఇక్కడ ఒక స్మైల్ ఇవ్వాలి ఈ యాప్ అంటే, దానికి ఏం చేయాలి? సో ఇట్లాంటివి ఇప్పుడు మీకు కాన్సెప్ట్స్ తెలుసు. కాన్సెప్ట్స్ని మనం ఏం చేస్తున్నాం, ఇంకా ఎలాబొరేట్ చేసి ఇంకా అడిషనల్ ఫీచర్స్ని యాడ్ చేస్తున్నాం. సో జస్ట్ ఏదో ఒక స్టోరీ ఇట్లా చదివేయకుండా, మేబీ అది చదివేటప్పుడు మేబీ ఫన్ ఉండాలి, కొన్ని చోట్ల సాడ్ ఉండాలి, అట్లా స్టోరీ క్రియేషన్ అనేది ఆ స్టైల్లో ఉండాలి కదా. సో అట్లా ఎట్లా చేయగలమో థింక్ చేయండి. సో ఎవ్రీథింగ్ పాసిబుల్, అన్ని టూల్స్లో అన్ని పాసిబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్. బట్ అది ఎట్లా చేయాలో మీ ఓన్గా ట్రై చేయండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకే ఇస్తున్నా. అండ్ దెన్ ప్లే. ఒకరోజు చిన్న బాబు లేకుంటే ఇంట్లో రోబోట్ ఒక్కరే ఇచ్చి చేస్తే జనరేట్ చేస్తుంది. ఒకరోజు చిన్న బాబు ఇంట్లో ఒక్కరే ఉండి ఫ్రిడ్జ్ తెరిచి పెరుగు తిన్నాడు. తిన్న అదంతా వెంటనే బాగాలేదు. సో ఒకరోజు చిన్న బాబు ఇంట్లో ఒక్కరే ఉండి ఫ్రిడ్జ్ తెరిచి పెరుగు తిన్నాడు. తిన్న వెంటనే మిక్సీలో మామిడి పండుతో లస్సీ వేశాడు. సో దీనికి బెడ్ టైమ్ స్టోరీ బాగా సెట్ అవ్వచ్చు. ఒకరోజు చిన్న బాబు ఇంట్లో ఒక్కరే ఉండి ఫ్రిడ్జ్ తెరిచి పెరుగు తిన్నాడు. తిన్న వెంటనే మిక్సీలో మామిడి పండుతో లస్సీ వేశాడు. మామ్మీ వచ్చింది చూసి అడిగింది, ఎవరు చేశారు? బాబు తెలివిగా అన్నాడు, ఇది ఏఐ లస్సీ మమ్మీ. నేను చాట్ జీపీటీకి అడిగాను. సో ఇట్లా ఒక వాయిస్ అనేది జనరేట్ చేస్తున్నాం. మీరు ఆ వాయిస్ని చెక్ చేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాయిస్ని డౌన్లోడ్ చేస్తాను. సో వాయిస్ డౌన్లోడెడ్. సో సి డీప్ సీక్ ఇచ్చిన, ఇందాక మనం డిస్కస్ చేసింది చూసారా. సో మీరు ఈ నేమ్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్రతి స్టెప్లో స్టార్ట్స్ విత్ పవర్ఫుల్ వై. సో ఆ టెక్నిక్, పైథాన్ ఈజ్ నాట్ ఎ సింటాక్స్, ఇట్స్ ఏ సూపర్ పవర్. సో ఈ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో హైలీ మోటివేటెడ్ వర్డ్స్ని యాడ్ చేస్తుంది. అండ్ దానికి ఎక్స్ప్లెనేషన్లో కూడా అట్లనే ఇస్తుంది. సో ఎందుకంటే మనం ఏ స్టైల్లో అడిగాం, టోనీ రాబిన్స్ స్టైల్లో అడిగాం. సో మీరు ఇట్లా హై మోటివేషన్ రిలేటెడ్ కావాలనుకున్నప్పుడు అట్లా మీరు కంటెంట్ని క్రియేట్ చేయొచ్చు. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. ఓకే.
ఫైన్. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ జనరేట్ చేశాను, ఇమేజ్ కూడా జనరేట్ చేశాను. ఫస్ట్ హైడ్రా ఉంది, హెడ్రా.com. సో హెడ్రా.comలో ఆల్రెడీ నేను మల్టిపుల్ ఐడీస్ వాడేసాను ఇప్పటికే, ఫ్రీవే వాడుతున్నా. సో ఇంకొక ఐడికి యాడ్ చేస్తా ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు, సో దీన్ని ఒకవేళ మనకు అదే అన్నాను కదా, సో మీకు కావాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో పర్చేస్. హెడ్రా బాగానే ఉంటుంది. సో హౌ టు లాగిన్, సో హెడ్రా.com. ఏదో ఒక ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతుంది. సో ట్రై నౌ. సే ఇలా వస్తుంది హెడ్రా.com. క్లిక్ ఆన్ ట్రై నౌ. లేకుంటే లాగిన్. లాగిన్, సైన్ ఇన్ విత్ గూగుల్. నేను అదే ఒక ఈమెయిల్ ఐడిని చేంజ్ చేస్తాను. లెట్స్ సీ ఏదన్నా. Waiting for Google. It takes long time actually. So let me just go with this now. Continue. సో డిఫాల్ట్గా 300 క్రెడిట్స్ వస్తాయి ఇలా. సో మీరు ఇచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్గా 30 సెకండ్స్ వీడియో అయితే క్రియేట్ చేయొచ్చు. బట్ 30 సెకండ్స్ వీడియో ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ 120 to 130 క్రెడిట్స్ అనేది వెళ్ళిపోతాయి ఒక వీడియోకి. మేబీ వీడియో షార్ట్ ఉంది అనుకోండి, 5 సెకండ్స్ వీడియో, 6 సెకండ్స్ వీడియో, ఇంకా కొన్ని తక్కువ కాయిన్స్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ వీడియో, ఇమేజ్, ఆడియో ఈ త్రీకి మనం ఈ టూల్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో జస్ట్ క్లిక్ ఆన్ వీడియో. సో వీడియో పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్. ఏం ఆప్షన్స్ ఉన్నాయి? స్టార్ట్ ఫ్రేమ్ అంటే మీరు ఆల్రెడీ ఉన్న ఇమేజ్ని అటాచ్ చేయడం. ఇక్కడ ఆడియో స్క్రిప్ట్, ఆడియో స్క్రిప్ట్ని యాడ్ చేయడం. సో స్టార్ట్ ఫ్రేమ్లో ఫర్ ఎగ్జాంపుల్, యా, స్టార్ట్ ఫ్రేమ్లో ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ 3 డిఫరెంట్ ఆప్షన్స్ మీకు చూపిస్తారు. క్యాప్చర్ ఇమేజ్ అంటే ఇప్పటికిప్పుడే ఇమేజ్ని క్యాప్చర్ చేయొచ్చు. క్రియేట్ ఇమేజ్ అంటే ఏఐ త్రూ ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు. ఇది ఏఐ సింబల్ ఇక్కడ సి. ఇప్పటికిప్పుడే ఏఐ త్రూ ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు. లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇమేజ్ని తీసుకోవచ్చు, అప్లోడ్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లోడ్ ఇమేజ్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అప్లోడ్ ఇమేజ్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం కొన్ని ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసాం. లెట్ మీ జస్ట్ ఓపెన్ దిస్. సో ఈ ఇమేజ్ని నేను తీసుకున్నాను. ఆడియో స్క్రిప్ట్లో ఆడియో స్క్రిప్ట్లో మీరు ఆడియో స్క్రిప్ట్ పైన క్లిక్ చేస్తే జనరేట్ స్పీచ్ ఇప్పుడు ఇక్కడికిక్కడే జనరేట్ చేయొచ్చు. లేకుంటే రికార్డ్ ఆడియో, మీ ఓన్ ఆడియో ఇప్పటికిప్పుడే మీరు రికార్డ్ చేయొచ్చు. దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పుడే మనం మాట్లాడితే ఆ రికార్డ్ని తీసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనిపైన క్లిక్ చేశాను అనుకోండి. ప్రెస్ హియర్ టు రికార్డ్ ఆడియో, 30 సెకండ్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనిపైన ప్రెస్ చేసి, హాయ్ ఏఐ ఛాంపియన్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు హెడ్రా వీడియో యాప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. హెడ్రా వీడియో యాప్లో చాలా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. వీడియో జనరేట్ చేసుకోవచ్చు, ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, వాయిస్ జనరేట్ చేయొచ్చు.
అండ్ డిఫరెంట్ డిఫరెంట్. ఓకే, నేను ఇక్కడికి 30 సెకండ్స్ అయిపోయింది. అండ్ దెన్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇది ఒక ఆప్షన్. సో మీరు క్లిక్ ఆన్ యాడ్ వీడియో కొడితే ఇప్పుడు ఆ ఇమేజ్తో ఈ ఏదైతే ఇది ఉందో ఈ వాయిస్ అనేది వస్తుంది. బట్ నేను ఇంత వాయిస్ని తీసుకోవట్లేదు. మేబీ జస్ట్ ఫస్ట్ కొంచెమే ఇస్తున్నా. కాయిన్స్ అనేది తక్కువ తీసుకోవాలని యాడ్ టు వీడియో అని ఇస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో ఫ్రీ వర్షన్ వాడినప్పుడు ఇట్ టేక్స్ టైం. అండ్ మీరు ఈ వీడియో కూడా ఫర్ ఎగ్జాంపుల్స్ ఇది నేను హెడ్రా క్యారెక్టర్ 3లో చేస్తున్నా. అండ్ ఇది యూట్యూబ్కి మ్యాచ్ అయ్యే వీడియో 16:9. యూ కెన్ చేంజ్ దిస్ ఇఫ్ యూ వాంట్. ఏ ఏ ఆస్పెక్ట్ రేషియోలో కావాలో ఆ ఆస్పెక్ట్ రేషియోలోకి చేంజ్ చేసుకోవచ్చు. సో ఈవెన్ ఇక్కడ కూడా మీరు ప్రాంప్ట్ లాగా ఇచ్చి దాన్ని కూడా తీసుకొని చేయొచ్చు. సో ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ యాక్చువల్లీ. the free versions are taking time. సో వాయిస్ సింక్ అవుతుంది ఇక్కడ. సో వాయిస్ సింక్ అయిన తర్వాత దెన్ ఇట్ విల్ షో 1%, 2% అట్లా ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయిందని. ఈ వాయిస్కి ఈ వాయిస్ని ఈ ఇమేజ్కి అటాచ్ చేసి ఈవెన్ లిప్ సింక్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో ఓన్లీ ఈ టూల్స్ వాడడం ఎందుకంటే లిప్ సింక్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఆల్సో మూమెంట్స్ అనేది ఉంటాయి. సో బేబీ మూమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేబీ రియల్గానే మాట్లాడినట్టుగా ఉంటుంది అనమాట. సో మనం ఇచ్చే వాయిస్ ఇట్లా ఇస్తే ఈ సింకింగ్ టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే మీరు ఈ వాయిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వకుండా, ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన వాయిస్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో స్క్రిప్ట్ అప్లోడ్ ఆడియోని తీసుకొని నేను ఈ వాయిస్ని తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఆడియో లాంగర్ దెన్ 20 సెకండ్స్. ఓకే, 20 సెకండ్స్, ఇది 30 సెకండ్స్ కూడా కాదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఈ మేబీ 3 సెకండ్స్ ఆర్ ఓకే 5 సెకండ్స్, 30:30:05 5 సెకండ్స్ తీసుకొని యాడ్ చేస్తున్నాం. ఇంకోటి ఏమంటే ఈ యాప్స్ అన్నీ చాలా హై యూసేజ్ ఉంది. సో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇమ్మీడియట్గా మీరు ఇప్పటికిప్పుడే ఐడి క్రియేట్ చేసి ఇప్పటికిప్పుడే జనరేట్ చేసినా కూడా టైం టేకింగ్. సో ఆల్రెడీ ఐడి క్రియేట్ చేసి జనరేట్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. రెండోది పెయిడ్ ఆప్షన్స్ మీరు చూడొచ్చు దీంట్లో. పర్చేస్ క్రెడిట్ ప్యాక్స్ లేదా అప్గ్రేడ్ ప్లాన్. సో అప్గ్రేడ్ ప్లాన్ పైకి వెళ్తే యూ కెన్ సీ హియర్ ఫ్రీలో ఓన్లీ 300 క్రెడిట్స్ పర్ మంత్. మంత్కి 300 క్రెడిట్స్ వస్తాయి. చాలా స్లోయర్ అనమాట, స్లోయర్ జనరేషను. సారీ, జనరేటింగ్ వీడియోస్లో చాలా స్లో ఉంటుంది. కమర్షియల్ యూజ్ వాడలేము. కెనాట్ పర్చేస్ క్రెడిట్ ప్యాక్స్. బేసిక్ ప్లాను $10 పర్ మంత్. సో అరౌండ్ 800. సో యా యూ కెన్ క్యాలిక్యులేట్. అండ్ 1000 క్రెడిట్స్ వస్తాయి పర్ మంత్కి. సో క్రెడిట్ డు నాట్ రోల్ ఓవర్. ప్రీమియం వాయిసెస్ వస్తాయి. వాయిస్ క్లోనింగ్ అనేది ఉంటుంది. కమర్షియల్ యూజ్ చేయొచ్చు. వాటర్ మార్క్ అనేది రాదు. అడిషనల్గా మీరు క్రెడిట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇది క్రియేటర్ది $30 పర్ మంత్. ప్రొఫెషనల్ అయితే $75. బట్ మీరు ఇయర్లీ ప్యాక్ తీసుకుంటే 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇయర్లీకి వెళ్తే బేసిక్ అయితే $8, క్రియేటర్ $24 అండ్ ప్రొఫెషనల్ అయితే $60 పర్ మంత్. సో ప్రొఫెషనల్ అనేది ఇంకా ఫిలిం మీరు అంటే కంప్లీట్గా లైక్ హెవీ యూట్యూబ్ రన్ చేస్తున్న వాళ్ళకి లేకుంటే ఫిలిం మేకింగ్ లాగా చేయాలనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇది. బట్ జనరల్గా స్మాల్ స్మాల్ వీడియోస్ చేసుకోవాలనుకుంటే అంత రిక్వైర్మెంట్ ఏం లేదు దీనికి. ఓకే, దాని డీటెయిల్స్ మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో విల్ గో బ్యాక్ అగైన్. అప్లోడ్ ఇమేజ్. సో నేను డిఫరెంట్ ఇమేజ్ ట్రై చేస్తున్నాను. అప్లోడ్ ఆడియో.
సో ఫస్ట్ టైం వెయిట్ చేయాల్సిందే, నో ఆప్షన్, నీడ్ టు వెయిట్ until it generates. సో ఇన్ కేస్ ఓకే జనరేట్ చేశాక ఎలా ఉంటుంది చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ జనరేట్ చేసిన లాస్ట్ దాంట్లో చూపిస్తాను. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సో సైన్ అవుట్ ఆప్షన్ లాస్ట్లో ఉంటుంది. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ క్రియేట్ చేసింది ఏదైనా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టిపుల్ ఐడీస్తో క్రియేట్ చేసిన ఉంటాయి, బట్ రీసెంట్లీ క్రియేటెడ్ లాస్ట్ దేంట్లో క్రియేట్ చేసినట్టు మేబీ ఇట్ ఈస్ ఆస్కింగ్ క్రియేట్ అకౌంట్ లైబ్రరీ హిస్టరీ కూడా లేదు. లెట్స్ సీ అగైన్ అదే. సో వన్స్ ఒకసారి ఎగ్జిట్ అయ్యి వచ్చిన తర్వాత హిస్టరీ సేవ్ లేదు. సో లైబ్రరీలో చెక్ చేయాలి. విల్ సీ ఇట్, బట్ లెట్స్ ట్రై టు క్రియేట్ అగైన్ వన్ మోర్. 72 క్రెడిట్స్ ఉంది. ఓకే, సో ఇమేజ్ అయితే ఇట్లా ఇచ్చి వాయిస్ని అట్లా తీసుకొని మనం క్రియేట్ చేస్తాం. విల్ సీ ఇట్. ఓకే, ఇట్ టేక్స్ టైం ఫస్ట్. పెయిడ్ యాప్ అయితే ఫాస్ట్గా అవుతుంది. యా, సో కరెక్ట్. సో మనం ఇప్పుడు ఇది సింక్ చేసిన తర్వాత యాక్చువల్గా జనరేట్ విల్ యూజ్ 23 క్రెడిట్స్. దీనికి మనం జనరేట్ చేసేటప్పుడు 23 క్రెడిట్స్ తీసుకొని జనరేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ ఆన్ ఈ యాప్ పైన క్రియేట్ చేస్తున్నా అండ్ దెన్ కంటిన్యూ. సో కంటిన్యూ అంటే లైక్ అప్గ్రేడ్ అవ్వమని చెప్తుంది, లేదా కంటిన్యూ కంటిన్యూ పైన క్లిక్ చేస్తాం. అండ్ దెన్ నౌ ఇట్ స్టార్టెడ్. సి ఇట్ ఈస్ టేకింగ్. ప్లీజ్ డో నాట్ క్లోజ్ ద బ్రౌజర్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. మేబీ నేను ప్రాసెస్ చేయడానికి ఆ ఆప్షన్ క్లిక్ చేయలేదు, సో దానికి అది టైం టేకింగ్, అది ఓన్లీ సింక్లోనే ఉండిపోయింది. సో నౌ ఇట్ ఈస్ ఇన్ క్యూ. ఐ కెన్ సీ 0% హియర్. సో నౌ ఇట్ స్టార్టెడ్. బట్ మినిమం అయితే 5 to 10 minutes పడుతుంది ఈవెన్ షార్ట్ వీడియో క్రియేట్ చేయాలన్నా, ఇఫ్ యూఆర్ యూజింగ్ ఫ్రీ వర్షన్. సో మీరు టుడే ఈవెన్ యూ కెన్ ట్రై దీస్ డిఫరెంట్ యాప్స్ మనం అనుకున్నాం కదా. సో ఏదైనా యాప్ అంతే. సో జస్ట్ మీరు వెళ్ళి జస్ట్ ట్రై టు లాగిన్ అండ్ సీ దట్ యాప్ ఎట్లా వర్క్ చేస్తుందని. సో ఇవన్నిటిపైన కొంచెం ఫోకస్ చేయండి, సో దట్ విల్ గెట్ ఐడియా ఎట్లా చేస్తాం అనేది. ఇమేజ్కి ప్రాంప్ట్ ఇవ్వాలంటే ఇవ్వాలి కదా. సో ఇమేజ్ క్రియేషన్ అప్పుడు ప్రాంప్ట్ ఇస్తాం ఫస్ట్. ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ కూడా ఓన్లీ డైరెక్ట్గా ఇక్కడ ఇమేజ్ క్రియేట్ చేయాలన్నా మీరు ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేయొచ్చు. స్టిల్ ఇట్ ఈస్ 0%.
ఓకే. సో ఇన్ బిట్వీన్ క్రియేట్ అవని మనము ఏమైనా క్వశ్చన్స్ అలాంటివి ఉంటే డిస్కస్ చేద్దాం. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఫస్ట్ లెట్ మీ stop recording first and then also now it's almost done. Let's see this. 80% done it seems. Yeah, now it is created already, right? So I hope my screen is visible. Now see. ఒకరోజు చిన్న బాబు ఇంట్లో ఒక్కరే ఉండి ఒకరోజు చిన్న బాబు ఇంట్లో ఒక్కరే ఉండి సో నేను ఇచ్చిన కంటెంట్ ఓన్లీ జస్ట్ అక్కడ వరకే ఇచ్చాను. సో దెన్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ హియర్. ఇక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్. సో ఇదొక ఆప్షన్. ఆర్ సెకండ్ ఆప్షన్ ఈ వీడియో దగ్గర. సో ఇది డౌన్లోడ్ అయింది ఆల్రెడీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే సో ఎన్ని క్రెడిట్స్ అయింది మీరు చూసారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు మేబీ మల్టిపుల్ వీడియోస్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఇక్కడ డౌన్లో కూడా మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది వస్తుంది. సో యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ఫ్రమ్ దేర్. సో డౌన్లోడ్ అయిన ఫైల్ ప్లే చేస్తాం ఒకరోజు చిన్న బాబు ఇంట్లో ఒక్కరే ఉండి ఇలా. బట్ ఇక్కడ మనం ఇచ్చిన ఇమేజ్. ఒకరోజు చిన్న బాబు ఇంట్లో ఒక్కరే ఉండి సో మేబీ దీనికి కరెక్ట్ ప్రాంప్ట్ ఏంటంటే ఒకరోజు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అలా ఇచ్చి చేస్తే ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో మీరు ఇచ్చే ప్రాంప్ట్ మీరు ఇచ్చే ఇమేజ్కి మ్యాచ్ అయితే చిన్న బాబు ఇంట్లో ఒక్కరే ఉండి బాగుంటుంది కదా. సో ఐ హోప్ ఇది క్లియర్ అనుకుంటున్నా. ఎస్ సార్ నో. సో హైడ్రా ట్రై చేయండి టుడే. సాంగ్ అయినా ఇవ్వచ్చు. సో సాంగ్ అయినా ఇవ్వచ్చు.